మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ సూచించారు. తిరుపతిలోని వినాయక నిమజ్జన కమిటీ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణాన్ని కలుషితం చేసే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు దూరంగా ఉండాలని కోరారు. ఈ విధంగా సామూహికంగా పెద్ద ఎత్తున భారతదేశంలో వినాయక చవితి ఉత్సవాల్ని నిర్వహిస్తూ ఉంటారు. గృహాల్లోనే కాకుండా పెద్ద ఎత్తున బృందాలకు ఏర్పడి వీళ్ళకి తిరుపతిలో ఉన్నటువంటి మహోత్సవ కమిటీ ఉన్నదో ఆ విధంగా దేశమంతా కూడా ప్రతి వాడలో కూడా ఈ రకంగా పెద్ద ఎత్తున సామూహిక పూజలు చేసి ఆ తర్వాత పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనం చేస్తూ ఉంటారు. అన్నిటికీ మించి మట్టి విగ్రహాలని ప్రోత్సహించడం, పర్యావరణానికి ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా ఇవాళ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ ఇతర మెటీరియల్స్తో కానీ తయారు చేసినటువంటి వినాయకులను కాకుండా పెద్ద ఎత్తున మట్టితో చేసినటువంటి వినాయకుని ప్రతిమల్ని పూజించడం ద్వారా ఒక చక్కటి సాంప్రదాయానికి పర్యావరణాన్ని కాపాడేటువంటి విషయంలో, అలాగే సౌండ్ పొల్యూషన్, శబ్ద పొల్యూషన్ లేకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారికి పరిసరాలకి సౌండ్ పొల్యూషన్ కూడా లేకుండా మరొక సిస్టమేటిక్గా క్రమశిక్షణతో 24 సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ మహోత్సవ కమిటీని మరొకసారి అభినందిస్తున్నా.